Hi dear students, welcome back to NEET and channel. NEET 2024 ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కోసం తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్ అండ్ గౌట్ కాలేజెస్ రెండు రకాల కాలేజెస్లో టాప్ 10 కాలేజెస్ ఏంటి, వాటిలో మీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ రావచ్చు అనేది మీకు తెలిస్తే మీరు ప్రియారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవచ్చు కూడా అర్థమవుతుంది మీకు. సో ఈ వీడియోలో చూద్దాం కంప్లీట్ 10 కాలేజీలు ప్రైవేట్ ప్లస్ గౌట్ కలిపి టాప్ 10 కాలేజెస్ ఏంటి అండ్ అందులో సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి అనేది వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో చూసే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కౌన్సిలింగ్ ఎంటైర్ అప్డేట్స్ మీకు క్లారిటీగా రావడానికి, అండ్ అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ నెంబర్ 1 టాప్ కాలేజ్ తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్. గాంధీ మెడికల్ కాలేజ్లో 2023 చెప్తున్నాను నేను. ఈసారి ఇంతకంటే ఒక 4 మార్క్స్ అటు ఇటుగా ఉండే అవకాశం అయితే ఉంది. రిజల్ట్ వచ్చాక మనం యాక్యురేట్గా అయితే చెప్పొచ్చు. 2023లో గాంధీ మెడికల్ కాలేజ్ థర్డ్ రౌండ్ వరకు అయితే ఈ మార్క్స్ యాక్యురేట్గా ఉంటాయి. స్ట్రే వేకెన్సీ రౌండ్ వచ్చే వరకు మెరిట్ సాధించిన కొందరు స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు కాబట్టి కాస్త తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా కొన్ని చోట్ల సీట్ వచ్చింది. సో నేను అది పక్కన పెట్టి థర్డ్ రౌండ్ వరకు యాక్యురేట్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. గాంధీ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఓసీ 646 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ 2023లో వచ్చింది. బీసీఏ 587 వచ్చింది అండ్ బీసీబీ 626, బీసీసీ 561 వరకు వచ్చింది, బీసీడీ 628 వరకు వచ్చింది అండ్ బీసీఈ 597 వరకు వచ్చింది, ఎస్సీ 531, ఈఎస్టీ 532. సో ఈ మార్క్స్ మీకు వచ్చినట్లయితే ఈసారి ఇంతకంటే ఒక 2-3 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినట్లయితే మీరు ఇందులో హోప్స్ పెట్టుకోవచ్చు. ఇది టాప్ కాలేజ్ తెలంగాణలో. టాప్ 2లో ఉంది ఈఎస్ఐ మెడికల్ కాలేజ్. ఇందులో ఓపెన్ ఓసీ 615, బీసీఏ 522, బీసీబీ 591, బీసీసీ లేదు అండ్ బీసీడీ 606 మార్క్స్ అండ్ బీసీఈ 591, ఎస్సీ 504 అండ్ ఎస్టీ 516. ఈ మార్క్స్ వచ్చినట్లయితే మీకు 2023లో వచ్చింది. ఒక +4 చేసుకోండి, ఆ మార్క్స్ మీకు వస్తే ఇందులో ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 టాప్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇందులో ఓపెన్ 615 అండ్ బీసీఏ 531, బీసీబీ 596, బీసీసీ 543, బీసీడీ 597 అండ్ బీసీఈ 591, ఎస్సీ 520 అండ్ ఎస్టీ 519. ఈ మార్క్స్కి ఒక 4 యాడ్ చేసుకోండి, ఈసారి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెంబర్ 4 అపోలో మెడికల్ కాలేజ్ టాప్ 4. ఇది గవర్నమెంట్ కాలేజ్, చాలా గవర్నమెంట్ కాలేజ్ కంటే ఎక్కువగా దీంట్లో కట్ ఆఫ్ అయితే ఉంది. ఓపెన్ 589 అండ్ బీసీఏ 477, బీసీబీ 560, బీసీసీ 482, బీసీడీ 551, బీసీఈ 555, ఎస్సీ 459, ఎస్టీ 464. దీనికి ఒక 2-3 మార్క్స్ యాడ్ చేసుకుంటే మీకు ఈసారి కట్ ఆఫ్ తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 కాకతీయ మెడికల్ కాలేజ్ ఓసీ 586 అండ్ బీసీఏ 499, బీసీబీ 577, బీసీసీ 514 అండ్ బీసీడీ 578, బీసీఈ 568, ఎస్సీ 494 అండ్ అదేవిధంగా ఎస్టీ 501. దీనికి ఒక 3-4 మార్క్స్ యాడ్ చేసుకోండి, ఈసారి మీకు కట్ ఆఫ్ తెలిసిపోతుంది ఈసారి అప్రాక్సిమేట్. నెంబర్ 6 నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 563 ఓపెన్ అండ్ బీసీఏ 467 అండ్ బీసీబీ 554, బీసీసీ 479, బీసీడీ 549, బీసీఈ 542, ఎస్సీ 475 అండ్ ఎస్టీ 480. దీనికి ఒక 3-4 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్ అంతా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 7 కామినేని హైదరాబాద్. ఇందులో ఓపెన్ 561, బీసీఏ 455, బీసీబీ 549, బీసీసీ 434, బీసీడీ 550, బీసీఈ 509, ఎస్సీ 449, ఎస్టీ 440. ఈ విధంగా దీనికి ఒక 4 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్ అయితే మీకు వస్తుంది. నెంబర్ 8 జిఎంసీ మహబూబాబాద్. సో ఇందులో ఓపెన్ 549, బీసీఏ 469, బీసీబీ 541, బీసీసీ 525, బీసీడీ 542, బీసీఈ 528, ఎస్సీ 470, ఎస్టీ 475. ఈ మార్క్స్కి ఒక 3-4 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈసారి అంత కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట. ఓపెన్ 548, బీసీఏ 468, బీసీబీ 540, బీసీసీ 469, బీసీడీ 545, బీసీఈ 526, ఎస్సీ 469, ఎస్టీ 472. దీనికి ఒక 4 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్ అంత ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ రిమ్స్ ఆదిలాబాద్ ఓపెన్ 537, బీసీఏ 445, బీసీబీ 529, బీసీసీ 446, బీసీడీ 527, బీసీఈ 526 అండ్ ఎస్సీ 458, ఎస్టీ 469 ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఒక 4 మార్క్స్ అలా యాడ్ చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది.